నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ద హైపర్బోలా ఇచ్చాడు. x² - 4y² = 4 అండ్ విచ్ ఆర్ ప్యారలల్ టు దిస్ అండ్ పర్పెండిక్యులర్ టు దిస్. ఆల్రెడీ ఈ మోడల్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం. హైపర్బోలాలో సాల్వ్ చేసాం, ఎలిప్స్లో ఒక 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఓకే, తెలుసు కదా. ఓకే, ఇలాంటి సమ్స్ ఎలా సాల్వ్ చేయాలి మీరు చేయగలరా? ఓకే, చాలా జాగ్రత్తగా చేస్తాను చూడండి. ఇవి చూడన్నా, ఈ క్వశ్చన్స్ చాలా చిన్నగా ఉంటాయి. క్వశ్చన్స్ కాదు, వీటి ఆన్సర్స్ కూడా చిన్నగా ఉంటాయి. కానీ ఇవి ఎన్ని మార్క్స్ క్వశ్చన్? 4 మార్క్స్ క్వశ్చన్. సో ఇది మీరు షార్ట్ కట్స్ ఉపయోగించి ఒక 3 to 4 స్టెప్స్లో రాశారు అనుకోండి, మీకు 4 మార్క్స్ రావు. వీలైనంత వరకు ఈ క్వశ్చన్ ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఎలిప్స్లో కానీ హైపర్బోలాలో కానీ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. మీరు వీలైనంత వరకు వీటి ఆన్సర్స్ మీరు కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నిస్తే ఒక 6 to 7 స్టెప్స్ వచ్చాయనుకోండి, ఓకే, అది 4 మార్క్స్ చేయడానికి సూటబుల్ అవుతుంది. అర్థం కదా. సో వీలైనంత వరకు చాలామంది 2 to 3 స్టెప్స్లో రాసేస్తారు, అలా రాయొద్దు. వీలైనంత వరకు క్వశ్చన్ ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చిన మీకు ఏం చెప్పండి? ఫస్ట్ ఇచ్చిన పెరాబోలా తీసుకోండి. ఫస్ట్ పెరాబోలా ఏమి ఇచ్చాడు? x² - 4y² = 4. ఇదే కదా మనకి ఇచ్చిన పెరాబోలా క్వశ్చన్లో. సారీ, పెరాబోలా కదా హైపర్బోలా, సారీ పెరాబోలా కదా హైపర్బోలా. ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న హైపర్బోలా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ 4 ఏదైతే ఉందో దీంతో నేను దీన్ని డివైడ్ చేసా, అదే రాసుకున్నా. చెప్పాను కదా, వీలైనంత వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. రాయాలనుకుంటే ఇది 4తో నేను చేసి డైరెక్ట్గా స్టెప్ వేసి బట్ వీలైనంత వరకు క్వశ్చన్ ఎక్స్టెండ్ చేయడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది 4 మార్క్స్ క్వశ్చన్ కదా, 2 మార్క్స్ క్వశ్చన్స్ కాదు కదా చిన్నవి రాయడానికి. 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 4 మార్క్స్కి తగ్గట్టుగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన హైపర్బోలా తీసుకున్నాం. నెక్స్ట్ 4తో డివైడ్ చేశాను. 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? x² / 4 4y² / 4. ఓకే, సరిపోయిందా? ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది, 1 మిగులుతుంది. x² / 4 - y² / 1 = క్యాన్సిలేషన్ అయితే ఇది కూడా 1. అర్థమైంది కదా. ఓకే, రైట్. సో ఇప్పుడు వీటిని A² వాల్యూ B² వాల్యూ తీసుకుంటా. A² వాల్యూ ఎంత? 4. అంటే ఏ వాల్యూ ఎంత? 2. B² వాల్యూ ఎంత? 1. B² 1 అయినప్పుడు మరి B వాల్యూ కూడా 1 అవుద్ది. మరి తప్పదు, మరి ఇదే కదా తప్పదు. మరి ఇక ఇది ఇందులో నచ్చినట్టు రాస్తామంటే అవ్వదు. ఏది ఉందో అదే చూపించాలి. ఓకే, సో A² వాల్యూ 4, A వాల్యూ 2, B² వాల్యూ 1, B వాల్యూ 1. సో ఇప్పుడు మనం చూసుకోండి, మనకి ఏదో వచ్చింది x² / 4 - y² / 1. క్వశ్చన్లో ఏమడిగాడు? క్వశ్చన్లో ఫస్ట్ మనకి ఏమి వచ్చింది? హైపర్బోలా. సో ఆ హైపర్బోలా ఇది. ఇదే హైపర్బోలా, గుర్తుపెట్టుకోండి, ఇదే హైపర్బోలా. దీని నుంచి మనం ఏం చేయాలి? ఏమన్నా విచ్ ఆర్ ప్యారలల్ టు దిస్ అండ్ పర్పెండిక్యులర్ ది పర్పెండిక్యులర్ చూడాలి. సో మనకు వచ్చిన హైపర్బోలా ఇది. సో దీని నుంచి ఆ 2 ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ప్యారలల్ చూద్దాం. అర్థం. సో ప్యారలల్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ ప్యారలల్ ఫామ్ విత్ స్లోప్. అర్థమైందా? స్లోప్ ఫామ్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ ప్యారలల్ విత్ స్లోప్ ఫామ్. అర్థమైందా? స్లోప్ ఫామ్లో మనకి ఫార్ములా ఏమవుతుంది? y = mx ± √a² m² - b². ఇది ఎలా వచ్చింది కూడా ఆల్రెడీ మనం ఆ ఎలిప్స్లో డిస్కస్ చేసాం. ఎవరికైనా ఎలిప్స్ చాప్టర్ రాకపోతే, ఎలిప్స్ చాప్టర్ తెలియకపోయినా ఆల్రెడీ ఛానల్లో డిస్కస్ చేసాం. వీడియోస్ ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేసి ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇది ఫార్ములా. ఎలా వచ్చింది కూడా మీకు అక్కడ చెప్పా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసింది అక్కడ ఇక్కడ చిన్న చేంజ్ ఉంది. ఇదే ఫార్ములా అక్కడ ఉంటుంది, బట్ ఈ -b² ప్లేస్లో ఎలిప్స్లోకి వచ్చేసరికి మనకి ఏముంటుంది? +b² ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోతుంది? -b². దీన్ని గుర్తుపెట్టుకోండి. y = mx ± a². అంటే ఎంత చూడండి, ఇక్కడ వచ్చింది కదా a² b² ఫైండ్ అవుట్ చేసాం. సో a² ఎంత వచ్చింది? 4. b² 1 గుర్తుపెట్టుకోండి. మరి చూడకూడదు 10 సార్లు. a² 1, m a² 1, m² తెలుసు, m² - 1. ఇదేంటి? స్లోప్ ఫామ్ కదా. సో స్లోప్ మనకి ఏమవుతుంది? చూడండి పాయింట్స్ ఏంటి? 1 2. ఇది ఏమవుతుంది? డిస్టెన్స్లో కన్వర్ట్ చేస్తే, స్లోప్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? -1/2. సరిపోయిందా? స్లోప్ ఎంత వచ్చింది నాకు? -1/2. సో ఈ -1/2 ఇక్కడ m ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి. m ప్లస్లో -1/2x సరిపోయిందా? +/- 4m2. ఇది 4. m2 m అంటే ఎంత? 1/2. m2 m² అంటే m2 m². సో 1/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 2² 4 అవుతుంది. 4 క్యాన్సిల్ అయితే మళ్ళీ 1 మిగులుతుంది కదా. సో ఆ 1 ఇది -1. సరిపోయిందా లేదా? ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫైనల్గా మనకి ఏమవుతుంది? 1/2 × x నథింగ్ బట్ -x. ఓకే, -1/2 × x - x/2. సరిపోయిందా? సరిపోయింది. సో ఇది వచ్చింది మనకి. దీని ఈక్వేషన్ ఏం రాయొచ్చు? x + 2y = 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ ప్యారలల్ ఫామ్. అర్థమైందా? ఇది ప్యారలల్ ఫామ్లో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. మనకేమడిగాడు? పర్పెండిక్యులర్ కూడా అడిగాడు. ఓన్లీ ప్యారలరేనా? ప్యారలర్తో పాటుగా సెకండ్ వన్ ఏమడిగాడు? పర్పెండిక్యులర్ టు దిస్ లైన్.
లైన్ వచ్చి ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేసాం, ప్యారలల్ చేసాం. నెక్స్ట్ పర్పెండిక్యులర్ చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ పర్పెండిక్యులర్ టు హైపర్బోలా విత్ ఏమన్నాడు మేము, స్లోప్ ఫామ్ మీకు ఫార్ములా చెప్పాను కదా, ఇది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. మన స్లోప్ ఏమవుతుంది చూస్తే చెప్పవచ్చు, స్లోప్ ఎంత 2. ఓకే, మరి ఫార్ములా అన్ని డెరైవ్ చేసిన అవసరం లేదు. స్లోప్ m ఎంత 2. ఇప్పుడు ఈ 2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2x ప్లస్ ఆర్ మైనస్ a స్క్వేర్ మనకి ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసాం. సారీ, a స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏమొచ్చింది 4 m స్క్వేర్ అంటే m ఎంత 2, సో 2 స్క్వేర్ మైనస్ 1. సరిపోయిందా? ఓకే, ఇవి చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ ఆర్ మైనస్ 2 స్క్వేర్ 4 ఇంటూ 4 16 మైనస్ 1 ఇస్ నథింగ్ బట్ రూట్ 15. సరిపోయిందా? ఓకే, దీన్ని ఈక్వేషన్ రాయాలంటే ఏమవుతుంది, ఇది తీసుకొచ్చాను 2x మైనస్ 5 అవుతుంది. 2x మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ పర్పెండిక్యులర్ ఫార్మ్. అంతేనా? దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ పర్పెండిక్యులర్ ఫార్మ్. ప్యారలల్ అయితే మనకి ఏమొచ్చింది, x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ పర్పెండిక్యులర్ అయితే ఏమొచ్చింది, 2x మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? దీని నుంచి ఇంకో స్టెప్ రాయాలనుకుంటే ఏం రాయొచ్చు, మనకి రెండు వచ్చాయి కదా టాంజెంట్స్. సో ఫస్ట్ టాంజెంట్ ఏంటి చూడండి, 1 minute, సారీ, x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ టాంజెంట్ ఏమొచ్చింది, 2x మైనస్ y ప్లస్ ఆర్ మైనస్ రూట్ 15 వచ్చింది. అర్థమైందా? సో ఇచ్చిన మనం సాల్వ్ చేసే 2 టాంజెంట్స్ రాసుకోవచ్చు ఇంకో స్టెప్ రాయాలనుకుంటా. అర్థమైంది కదా? ఒకసారి రివిజన్ చేస్తే చూడండి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని తీసుకున్నాం. నెక్స్ట్ దీన్ని 4తో డివైడ్ చేశాను. అప్పుడు నాకు వచ్చిన స్టెప్ ఇది. 4తో డివైడ్ చేస్తే క్యాన్సిలేషన్ జరిగిన తర్వాత నాకు వచ్చింది హైపర్బోలా. సో ఈ హైపర్బోలా మనకి ఏం చేయాలి, హైపర్బోలా తర్వాత ఇంకేమన్నాడు, విచ్ ఆర్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ అన్నాడు. సో ఫస్ట్ ప్యారలల్ చేశా, వీటిని జేబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్నా. నెక్స్ట్ ఫస్ట్ ప్యారలల్ చేశాను. ప్యారలల్లో నెక్స్ట్ ఏం వచ్చింది, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ ప్యారలల్ ఫార్మ్. ప్యారలల్ ఫార్మ్లో నాకు వచ్చిన ఈక్వేషన్ ఇది. నెక్స్ట్ పర్పెండిక్యులర్ చేశా. పర్పెండిక్యులర్ చేస్తే నాకు ఏమొచ్చింది, 2x మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు టాంజెంట్స్ వచ్చాయి. సో ఆ 2 టాంజెంట్స్ నాకు ఈ 2 టాంజెంట్స్ వచ్చాయని చూపించాలి ఫైనల్గా. అర్థం కదా? సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఈజీ ఉంది కదా? సో దీనికి 4 మార్క్స్. గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటాయి సమ్స్. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క కంప్లీట్ సొల్యూషన్.